శాంతి కూరగాయల విజయం. ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతడు తన పొలంలో చాలా కష్టపడి పని చేసేవాడు. అతనికి అదే ఊరికి చెందిన శాంతి అనే అమ్మాయితో పెళ్లి అయింది. పెళ్లి తర్వాత వాళ్ళు సంతోషంగా జీవించేవారు. శాంతికి మొక్కలు పెంచడం చాలా ఇష్టం. ఆమె కొన్ని కూరగాయల మొక్కలు పెంచుతూ వాటిని పండించేది. రాము మాత్రం ప్రతిరోజూ పొలానికి వెళ్లి పని చేసేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాముకు ఆరోగ్యం బాగోలేక మంచం మీదే ఉండిపోయాడు. లేచి పని చేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇల్లు ఎలా నడుస్తుంది? ఏమి చేయాలి? శాంతి మాత్రం రోజూ పనులు చేసుకుంటూ ఇంటి పరిస్థితి గురించి ఆలోచించేది. రాత్రిళ్లు కూడా ఆమెకు అదే ఆలోచన ఉండేది. ఒకరోజు శాంతి ఇలా అంది. మీరు బాధపడకండి, నేను పండించిన కూరగాయలు అమ్ముతాను అని చెప్పి ఆమె ధైర్యంగా ముందడుగు వేసింది. మరుసటి రోజు ఉదయం శాంతి తోటలో పండిన కూరగాయలను జాగ్రత్తగా కోసి అమ్మడానికి వెళ్ళింది. కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా కూరగాయలు ఇప్పుడే తోట నుంచి తీసుకొచ్చాను, రండమ్మా రండి. ఇప్పుడే కోసుకుని వచ్చాను. మీకు ఏ కూరగాయలు కావాలి? అవును, కూరగాయలు చాలా తాజాగా కనిపిస్తున్నాయి, నాకు టమాటాలు ఇవ్వండి. అలా రోజులు గడిచాయి. రోజు రోజుకి ఆమె తన పనిని మెరుగుపరుచుకుంది. కూరగాయలను మరింత శుభ్రంగా, అందంగా సర్దుకుని అమ్మడం ప్రారంభించింది. కస్టమర్లతో మృదువుగా మాట్లాడేది. కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులు ఆమె కష్టాన్ని గమనించారు. ఇవి నిజంగా తాజా కూరగాయలే అని నమ్మకం పెరిగింది. అమ్మకాలు మెల్లగా పెరిగాయి. ఇంట్లో ఆదాయం రావడం మొదలైంది. రాము కూడా కొంత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కానీ ఈసారి అతను ఒక ముఖ్యమైన విషయం గ్రహించాడు. ఒకరోజు రాము శాంతిని చూసి ఇలా అన్నాడు. నువ్వు లేకపోతే మనం ఈ పరిస్థితిని దాటలేకపోయేవాళ్లం. శాంతి చిరునవ్వుతో ఇలా అంది. కష్టం వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనిద్దరం కలిసి ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొని గెలుస్తామండి. కొన్ని వారాల తర్వాత రాము పూర్తిగా కోలుకున్నాడు. కానీ అతని ఆలోచన మారిపోయింది. ఇప్పటి నుంచి కేవలం పొలం మీదే ఆధారపడకుండా శాంతి తోటను కూడా పెద్దగా చేసుకుందాం. ఇద్దరూ కలిసి పని చేయడం ప్రారంభించారు. వారి చిన్న తోట పెద్ద వ్యాపారంగా మారింది. ఊర్లోనే కాదు, పక్క ఊర్లకు కూడా వారు కూరగాయలు అమ్మడం ప్రారంభించారు. కష్టం వచ్చినప్పుడు భయపడటం కాదు, కొత్త మార్గం కనుక్కోవడం నేర్చుకోవాలి. ఈ కథ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.